బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మల విసర్జన చేసిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వాములు స్నానం చేయాలా? అవునండి, మల విసర్జన చేసినప్పుడు స్నానం చేయాలంటే వాళ్ళు ఆఫీస్లోనూ ఉద్యోగంలోనూ ఎక్కడో ఉంటారు, పొరపాటుగా వచ్చేస్తారు, వాళ్ళు సన్నిధానం దగ్గర ఉండదు, బట్టలు కూడా దగ్గర ఉండదు. పొరపాటుగా మనం తీసుకునే ఆహారం వల్ల ఈ మల విసర్జనలో ఛాన్సెస్ అండి, దర్ ఈస్ అ ఛాన్స్. చాలా తక్కువ అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది, స్వామి మా ఆవిడ మొక్కుకున్నదండి మైసూర్ బజ్జీ పెట్టాలి, మా ఆవిడ మొక్కుకున్నదండి పూరి పెట్టాలి, ఈ ఫోర్సబుల్ ఫుడ్ తింటారు చేస్తారా, అది అవాయిడ్ చేయండి. మల విసర్జన రాదు. ఒకటి వచ్చిందనుకోండి, అప్పటి నుంచి ఆహారం తినకండి, స్నానం చేసి పూజ చేసేంత వరకు. మీరు చెప్పారు కదా అని చెప్పి నేను స్నానం చేయాలంటే మీ వృత్తి అక్కడ లీవ్, మీ మేనేజర్ ఇంటికి పంపించేస్తాడు, పోరబాబు నువ్వు దీక్ష చేసుకొని. మీరు అప్పటి వరకు వృత్తి చేయండి, ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం చేసి తల స్నానం చేసి అది చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సాక్షాత్తు అయ్యప్ప స్వామిగానే భావిస్తూ ఉంటాం. అయితే వాళ్ళకు కూడా ఇంట్లో భిక్ష పెట్టాలి అంటే, ఇంట్లో మాల వేయకపోయినా సరే భిక్ష పెట్టాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏమండి, స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, భిక్షకు వస్తున్నారంటే ఒక 2-3 రోజుల నుంచి మనం శుద్ధిగా ఉండాలండి, తప్పదండి. అందరూ అన్ని రకాలుగా ఉంటారు కదా, అయ్యప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు, మనం కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉంటాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. స్వాములు వస్తున్నారు కాబట్టి ఇల్లంతా శుచి శుభ్రంగా ఉండాలి, కడిగి తుడిచి. అయ్యప్పలు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చక్కటి స్పైసీ లేకుండా, గార్లిక్ లేకుండా, ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్స్ లేకుండా భోజనం పెట్టి, వాళ్ళకి రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగాను, వాళ్ళు మీరు సోఫాల్లో ఒక క్లాత్ ఉన్న సోఫాలంతా కూర్చోకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్నింటిలో కూర్చుంటారు కాబట్టి అన్ని పక్క జరిపేసి ఓ చాప వేయడం లేదా ఉతికిన బెడ్షీట్ ఒకటి వేసి కింద కూర్చోబెట్టి వాళ్ళకి ఆకు వేసి చక్కగా భోజనాలు అంతా పెట్టి, చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళకి పాదాలు ముట్టుకోకూడదు. ఆడవాళ్ళు స్వాముని పాదాలు, ఏ స్వాములు, ఈ మాల వేసుకునే వాళ్ళు కదా, వాళ్ళ ఎవరైనా ఆడ స్వాములు, మాత స్వాములు అయ్యప్పటి పాదాలు ముట్టుకోకుండా చేయండి. తప్ప రైట్ అనే డిస్కషన్కి రావద్దు. ఉంటకండి, తాంబూలం ఇచ్చి అందులో ఏదైనా ఒక దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి ఒక వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చి చేయండి, లేదా ఒకటి అరటిపండు ఇచ్చి దండం పెట్టినా కూడా చాలు. శరణమయ్యప్ప. భిక్ష ఏ విధంగా ఉండాలి గురుగారు? భిక్షలాగా ఉండాలి. భిక్ష అంటే ఏంటి అర్థం? భిక్ష భవతీ భిక్ష అందదాదో ఒక చిప్ప పెట్టుకొని తిరుగుతాను కదా, అందులో ఎన్ని రకాలు పడతాయి? ఒకటే పడుతుంది. అన్నం పెట్టకనే సాంబార్ కడుతారు, ఇట్లే ఉంటుంది కదా. పప్పు పడతారు, అన్నీ ఒక కుప్పగా అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, అన్ని కలిపిన తర్వాత అదేమటం ఒకటే ఐటమ్, సింపుల్గా ఒక ఐటమ్ తినండి. భిక్షగా తినను కానీ. శరణమయ్యప్ప. గురుగారు, అంటే ఇందాక మనం అనుకున్నాం కదా భిక్ష విషయంలో, అసలు ఎలాంటి ఆహార పదార్థాలు ఉండాలనేది ఒక్కసారి. ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, గరం మసాలాలు వాడకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువ శాతం కన్జ్యూమ్ చేయండి. కొంచెం అన్నం, ఎక్కువ కూరలు తినండి. బాగా అరిగిపోయే ఆకుకూరలు, మంచి ఆహారానికి ఆరోగ్యపరమైన కూరలు, కాకరకాయ తినండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరణమయ్యప్ప. గురుగారు, మణికంఠునికి అభిషేకం చేసే సమయంలో ఆడవారు కూడా పాల్గొనవచ్చు? ఖచ్చితంగా పాల్గొనాలండి. మీ ఇంటికి మీరు పూజ చేస్తున్నారంటే మీ శ్రీమతి అర్హత లేకుండా మీరు పూజ చేస్తారా? తప్పులే కదా. అందరూ మా పూజలు అంతా చూడండి, ఇప్పుడు అందరూ చేసేది అదే. ప్రతి ఒక్కరు స్వామికి అభిషేకం చేయాలి. వాళ్ళందరూ పూజ చేస్తుంటే ఆ మహిళలందరూ ఆనందపడిపోతారు. ఆహా, మా ఇంటికి అయ్యప్ప చేస్తాను, మంగళారతి తీసుకొని చక్కగా వచ్చి పూజలు చేసి, మనకంటే కూడా మన ఆడవాళ్ళు ఎక్కువ శ్రద్ధాభక్తులతో ఉంటారండి. చేయాలండి. అయ్యప్ప ఋతుచక్రం తీరిన వాళ్ళే అక్కడికి రావద్దన్నారు, కానీ మీ ఇంటికి వచ్చిన అయ్యప్పకి చేయకూడదని అన్నాడా? అయ్యప్ప అనుకుంటేనే కదా మీ ఇంటికి వచ్చాడు, అంటే అమ్మ స్వాముల కోసమే కదా వచ్చాడు. చేయాలి, తప్పదు. శరణమయ్యప్ప. గురుగారు, ఆడవారి విషయానికి వస్తే ఆడవాళ్ళు కూడా మాల ధరించాలి అని లోపల ఉంటుంది. కాకపోతే ఏజ్ నుంచి ఏజ్ వరకు వేయాలి అంటారు, వేయకూడదు అంటారు. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కన్యా స్త్రీలు వాళ్ళు మాల వేసుకోవచ్చు. తర్వాత 55 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి స్త్రీలు మాల వేసుకోవచ్చు. ఋతుచక్రం లేని వాళ్ళు మాల వేసుకోవాలని ఒక శాస్త్రం ఉందండి. మిగతా సమయంలో మీరు దీక్ష తీసుకోవడానికి, లేదంటే ఒక మండలకాల దీక్ష అనేటప్పటికీ 2 సార్లు మీకు ఋతుచక్రం వస్తుంది కాబట్టి మీరు మాల వేసుకోకూడదని అంటారు. కాబట్టి మీరు శబరిమలకి వెళ్ళకపోయినా ఆ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరికి వచ్చేసి, మీ పక్కన గల్లీలో మీ దేవాలయంలో ఉన్నారు కదా, మీ ఇంట్లో పూజలో మీ పక్కన మీరు శ్రీమతి కలిపి పూజ చేయండి కదా, తప్పులేదు కదా. కాబట్టి అమ్మ స్వాములారా, అయ్యప్పలు అక్కడికి వస్తారు, అయ్యప్పే మీకోసం వస్తున్నాడు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.